హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే మనం టీసీఎస్ ఎన్‌క్యూటీ లో ఇచ్చినటువంటి కోడింగ్ క్వెషన్స్‌నైతే చూద్దామనమాట. సో, ఇప్పుడు నేను సాల్వ్ చేస్తున్నటువంటి క్వెషన్ వచ్చేసి మార్చ్ 15థ్ ఫస్ట్ షిఫ్ట్‌లో వచ్చినటువంటి క్వెషన్ అనమాట. సో, దాంట్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది క్వెషన్ ఏంటంటే సమ్ ఆఫ్ నంబర్స్ ఇన్ ఎ గివెన్ రేంజ్. సో, క్వెషన్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉండొచ్చు. బట్ వెన్ యూ ట్రై టు సాల్వ్ ఇట్, ఇట్ మైట్ బి సమ్ డిఫికల్ట్ ఫర్ యూ. ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి ఇన్‌పుట్ అనేది మనకి ఎలా స్కాన్ జేసుకోవాలో అర్థం అవ్వదనమాట. సో, ఫర్ దట్ సేక్ ఇక్కడ వాళ్ళిచ్చిన ఇన్‌పుట్ ఎలా ఉంటదంటే స్పేస్ సెపరేటెడ్ వాల్యూస్ అనమాట. సో, ఇప్పుడు వాళ్ళు రేంజ్ ఎలా ఇస్తారంటే ఫర్ సపోజ్ 0, 3. సో, ఈ 0, 3 అనేది వాళ్ళు లిస్ట్ లాగా ఇవ్వరు. లేకపోతే కామా సెపరేటెడ్ వాల్యూస్ లాగా ఇవ్వరు. సో, అట్లనే దీని సైజ్ ఎంతనో గూడా ఇవ్వరు. సో, ఈ 2 నంబర్స్‌ని స్కాన్ జేసుకున్న తర్వాతనే మనమైతే డైరెక్ట్ ఆ క్వెషన్‌నైతే సాల్వ్ జేయాలనమాట. సో, ఇక్కడ టీసీఎస్‌లో ఇచ్చిన క్వెషన్స్‌లో బేసిక్‌గా ఇది మోస్ట్ రిపీటెడ్ ప్యాటర్న్ అనమాట. ఏంటిదంటే వాళ్ళు సైజ్ ఆఫ్ ది అరే గాని, సైజ్ ఆఫ్ ద లిస్ట్ అనేది ఇవ్వరు. సో, అది క్వెషన్‌లో ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. దట్ టూ యూజింగ్ పైథాన్. సో, ఇక్కడ క్వెషన్ ఏంటిదంటే 0, 3 అని ఇచ్చిర్రు కదా! సో, 0, 3ని మనం లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. 0, 3. సో, ఈ 0-3 బిట్వీన్ ఉన్నటువంటి నంబర్స్ ఏంటివంటే 0, 1, 2, 3. సో, ఇప్పుడు ఈ అన్ని నంబర్స్‌ని యాడ్ చేయాలన్నమాట. సో, దట్ ఈస్ 0 ప్లస్ 1 ప్లస్ 2 plus 3, which is equivalent to 6. Next, second case ఏంటిదంటే if the list is empty or else if the given string is empty, then you can print list is empty. సో, ఇక్కడ ఎర్రర్ రావద్దనమాట. సో, ఔట్ ఆఫ్ థీస్ దే ఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ ఫర్ 7 టెస్ట్ కేసెస్. సో, ఈ 7 టెస్ట్ కేసెస్‌లో 2 పబ్లిక్ అనమాట. 5 ప్రైవేట్. సో, దిస్ ఈస్ ద ప్యాటర్న్. సో, ఈ క్వెషన్‌ని మనం ఎలా సాల్వ్ చేయాలనే దాన్ని మనమైతే ఒకసారైతే చూద్దామనమాట. సో, నేను ఈ క్వెషన్‌ని ఆహ్, పైథాన్‌లో రాద్దామనుకుంటున్నాను. సో, దీనికి నేను ఫస్ట్‌గా ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇది నంబర్‌ని ఎలా ఇస్తారో తెలియదు కదా! సో, నేనిక్కడ ఎస్‌టీ అని తీసుకుంటున్నాను. స్ట్రింగ్ ఈక్వల్ టు ఎస్‌టీ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఎంటర్ ది నంబర్స్. సో, ఓకే. సో, వాళ్ళిచ్చే నంబర్ ఎలా ఉంటదంటే 0, 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటది అనుకుందాం. సో, ఫస్ట్ థింగ్ మనం ఏం జేయాలంటే ఆహ్, లిస్ట్ సైజ్ అనేది 0 ఉన్నప్పుడు లిస్ట్ అనేది ఎంప్టీ గదా! సో, అప్పుడు మనం ఎంప్టీ లిస్ట్ అని ప్రింట్ జేయాలి. సో, ఫర్ దట్ సేక్ ఐయామ్ డూయింగ్ ఈస్ ఇఫ్ లెంగ్త్ ఆఫ్ ఎస్‌టీ డబుల్ ఈక్వల్ టు 0, దెన్ ఐయామ్ గోయింగ్ టు ప్రింట్ ఇట్ యాస్ లిస్ట్ ఈస్ ఎంప్టీ. సో, ఇక్కడ మీకు ఒక నోట్ పాయింట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా టీసీఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి పైథాన్‌లో కోడ్ రాసేటప్పుడు దే మైట్ ఫేస్ సమ్ డిఫికల్టీ. సో, ఆ డిఫికల్టీ ఏంటిదంటే ఆహ్, టు ఫాలో ఇండెంటేషన్ ఇన్ పైథాన్ యూజ్ యాప్ స్పేస్. ఒకవేళ ఇది గూడా వర్క్ గాకపోతే ఏం జేయండంటే యూజ్ 2 స్పేసెస్ ఆర్ 4 స్పేసెస్. ఈ ఈ విధంగా మీరు ఇండెంటేషన్ ఫాలో అయితే మీకు పైథాన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితదనమాట. సో, మీకు సడెన్‌గా ఐడియా స్ట్రైక్ అవ్వకపోతే ఈ 2 పాయింట్స్‌నైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మైట్ ఫేస్ దిస్ డిఫికల్టీ. సో, నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ అనేది ఎంప్టీ ఉంటే ఎంప్టీ లిస్ట్ గదా! సో, ఎల్స్ ఎల్స్ ఏంటిది అంటే అప్పుడు లిస్ట్ ఎంప్టీ కాదని. ఎల్స్ ఉన్నప్పుడు ఏం చేద్దాం? ఎల్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఎస్‌టీ డాట్ స్ప్లిట్. ఎప్పుడు నేను స్పేస్ ఉన్నప్పుడు. సో, ఇప్పుడు ఇది ఏం చేస్తదంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ లాగా కన్వర్ట్ చేస్తదనమాట. సో, నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఎల్.
సో, ఇదేం జేస్తది? అక్కడ ఉన్నటువంటి లిస్ట్‌ని ప్రింట్ జేస్తదనమాట. సో, ఫస్ట్ మనం దీన్ని రన్ జేసి చూద్దాం. సో, నేనేమి ఇన్‌పుట్ ఇవ్వకపోతే లిస్ట్ ఈజ్ ఎంప్టీ అనొచ్చింది. సో, నెక్స్ట్ నేను 0, 3 03 ఇస్తే ఇట్ కన్వర్టెడ్ ఇంటూ స్ప్రింగ్ లిస్ట్. సో, నెక్స్ట్ మనం దీన్నేం జేయాలంటే ఫర్ లూప్ యూజ్ జేసి దాంట్లో ఉన్నటువంటి ఐటెమ్స్‌ని యాడ్ జేయాలనమాట. సో, దాన్ని ఎలా రాయాలంటే ఫర్ I ఇన్ రేంజ్. సో, ఇక్కడ మనం తీసుకునేది 2 నంబర్సే గదా! ఈ లిస్ట్‌లో ఉన్నటువంటి దాంట్లోని. సో, దాంట్లో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ టైప్ కాస్టింగ్ చేస్తా అనమాట. స్ట్రింగ్ టు ఇంటిజర్ లాగా. సో, ఇంట్ ఆఫ్ ఎల్ ఆఫ్ 0, కామా ఇంట్ ఆఫ్ ఎల్ ఆఫ్ 1. నెక్స్ట్ ఇక్కడ +1 ఇస్తా అనమాట. ఎందుకంటే ఇక్కడ రేంజ్ అనేది n-1 వరకు తీసుకుంటది కాబట్టి, మనం ఇక్కడ +1 అనేదైతే ఇస్తున్నామనమాట. సో, నెక్స్ట్ మనం ఇక్కడ పెర్ఫార్మ్ చేయాల్సింది ఏంటిదంటే, ఫస్ట్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐ అని గూడా పెట్టుకుంటాను. ఎందుకంటే ఈచ్ ఐటరేషన్‌లో దాంట్లో ఉన్నటువంటి నంబర్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని చూపియడానికి మాత్రమే పెడుతున్నాననమాట. ఇది మీరు ఎగ్జామ్‌లోనైతే పెట్టొద్దు. సో, ఇక్కడ నేను సమ్ గదా! మనకి సమ్ ఈక్వల్ టు ఐ. సో, ఇక్కడ నేను సమ్ అనే వేరియబుల్‌ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సమ్ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ సమ్ అనేది యాడ్ అవుతుందనమాట. సో, దీన్ని ఈ ఫర్ లూప్ నుండి బయటకొచ్చిన తర్వాత ప్రింట్ చేయాలి. ప్రింట్ ఇక్కడ మీరు ప్రింట్ చేసేటప్పుడు నేను ఫార్మాటింగ్‌నైతే ఇట్లా యూజ్ చేస్తున్నాను. ఎఫ్ సమ్ ఈజ్ సమ్. ఇక్కడ బేసిక్‌గా మీరు స్ట్రింగ్ తర్వాత ప్లస్ యూజ్ చేసి ఇంటిజర్‌ని కన్కాట్ చేస్తే ఏమైతదంటే, మీకు అంటే ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఆ ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఈథర్ మీరు దాన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసి అయితే ప్రింట్ చేయొచ్చు. సో, అది కూడా ఒక ఆల్టర్‌నేట్ అన్నమాట. సో, నెక్స్ట్ నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ చెకింగ్ ఫర్ ది ఎంప్టీ లిస్ట్ అండ్ సెకండ్ నేను 0-3 బిట్వీన్ ఉన్న దాంట్లోనే ఇస్తున్నాననమాట. సో, 03 అనేది లిస్ట్ లాగా కన్వర్ట్ అయింది. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఐటరేషన్‌లో ప్రింట్ ఆఫ్ అయింది గదా! దాంట్లో ఉన్నటువంటివి ప్రింట్ అవుతున్నాయన్నమాట. 0, 1, 2, 3. సో, ఇవన్నిటిని సమ్ చేస్తే 6 అన్నమాట. సో, లెట్స్ ట్రై విత్ ది అనదర్ ఎగ్జాంపుల్. 2, 5. సో, ఇక్కడ చూసుకోవచ్చు 2, 5 అనేది 2, 3, 4, 5. సో, 2 + 3 5, 5 + 4 9, 9 + 5 అగైన్ 14. సో, ఇదన్నమాట ఇక్కడ ఇచ్చినటువంటి క్వెషన్. సో, మీకు ఈ క్వెషన్ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీరేమన్నా క్వెషన్‌ని ఫేస్ చేసుంటే గూడా మీరు కిందనైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ థట్ మీకు సెపరేట్‌గా నా టెలిగ్రామ్ గ్రూప్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్‌లో. మీరందరూ అక్కడ జాయిన్ అయ్యి అయితే మీకు ఎవరితోటైనా కమ్యూనికేట్ కావాలనుకుంటే గూడా అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు గూడా ఉన్నారు. 2024 వాళ్ళు. సో దట్ యూ కెన్ టేక్ ఇన్‌సైట్స్ ఫ్రమ్ దెమ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.